Good morning, students. The next topic is support vector machines. So in this previous video we are using neural networks. So this is the new technique we are used for the classification and prediction. So these support vector machines can be used for both linear data and non-linear data. సో ఈ సపోర్ట్ వెక్టార్ మెషిన్స్లో మెయిన్గా మనం మ్యాపింగ్ ఫంక్షన్స్ని యూస్ చేస్తాం. సో మ్యాపింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఒరిజినల్ ట్రైనింగ్ డేటా ఇంటూ హయ్యర్ డైమెన్షన్స్, అంటే 3 డైమెన్షన్స్ కానీ 4 అంటే మోర్ దెన్ 2 డైమెన్షన్స్లో ఉన్న డేటాలోకి కన్వర్ట్ చేయడానికి వీఆర్ యూజింగ్ నాన్ లీనియర్ మ్యాపింగ్ని యూస్ చేస్తారు. సో ఇక్కడ ఈ హయ్యర్ డైమెన్షన్స్లో ఏంటంటే మెయిన్లీ వీఆర్ సర్చెస్ ఫర్ ద హైపర్ ప్లేన్స్. సో ఈ కింద డయాగ్రామ్లో చూసారంటే మధ్యలో ఉన్న ఈ లైన్స్ని ఏమంటారంటే హైపర్ ప్లేన్స్ అంటారు. సో ఈ హైపర్ ప్లేన్స్ని సర్చింగ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద సపోర్ట్ వెక్టార్ మెషిన్స్. ఇలా ఈ హైపర్ ప్లేన్స్ని తీసుకున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ ద డేటా ఫ్రమ్ 2 క్లాసెస్ నుంచి వచ్చి ఉంటుంది. అంటే ఈ హైపర్ ప్లేన్కి ఒక సైడ్ ఉండేది ఒక క్లాస్, ఇంకో సైడ్ ఉండేది ఇంకో క్లాస్. అంటే ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్లో క్లాస్ లేబుల్స్ తీసుకున్నాం. సో క్లాస్ లేబుల్స్లో కూడా మనకేంటి 1 ఎస్ ఉంటుంది, 1 నో ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఒక సైడ్ ఉండేది ఒక క్లాస్, అనదర్ సైడ్ ఉండేది ఇంకొక క్లాస్. సో దీస్ 2 classes ఆర్ సపరేటెడ్ బై ఏ హైపర్ ప్లేన్. సో ఈ హైపర్ ప్లేన్స్ ద్వారా ఏంటంటే హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ ద సపోర్ట్ వెక్టార్స్. సపోర్ట్ వెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రైనింగ్ ట్యూపుల్స్. ఓకేనా? సో ఈ ఎస్విఎంని మనం క్లాసిఫికేషన్కే కాకుండా ప్రిడిక్షన్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఈ ఎస్విఎంని ఏ ఏరియాస్లో యూజ్ చేస్తారంటే డిజిట్ రికగ్నైజేషన్లో, ఆబ్జెక్ట్ రికగ్నైజేషన్లో, స్పీకర్ ఐడెంటిఫికేషన్లో కూడా వీఆర్ యూజింగ్ ఎస్విఎం. సో ఈ ఎస్విఎంలో వీ హ్యావ్ 2 cases. One is when the data are linearly separable and second one is when the data are linearly inseparable. అంటే డేటాని లీనియర్గా సపరబుల్ చేసినప్పుడు ఎలా తీసుకుంటాము, డేటాని ఇన్సపరబుల్ చేసినప్పుడు ఎలా తీసుకుంటాము. సో ఈ కింద డయాగ్రామ్ కానీ చూసారంటే చూడండి, మధ్యలో ఉన్న ఈ లైన్స్ ఏంటంటే హైపర్ ప్లేన్. సో ఈ హైపర్ ప్లేన్కి ఒక సైడ్ ఒక క్లాస్, ఇంకొక సైడ్ ఇంకొక క్లాస్ ఉంటుంది. సో ఈ హైపర్ ప్లేన్స్ మధ్యలో డిస్టెన్స్ దేర్ మస్ట్ బి ఏ స్మాల్ మార్జిన్. బట్ పక్క డయాగ్రామ్లో చూస్తే 2 హైపర్ ప్లేన్స్ మధ్యలో మనకు లార్జ్ మార్జిన్స్ అనేవి ఉంటాయి. సో దట్ ఈస్ స్మాల్ మార్జిన్ అండ్ లార్జ్ మార్జిన్స్. సో మనం ఇక్కడ సపోర్ట్ వెక్టార్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే వీఆర్ యూజింగ్ సో మనకు లార్జ్ మార్జిన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ సపోర్ట్ వెక్టార్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో సీ ద ఫస్ట్ కేస్, when the data are linearly separable. So here data set be the capital D. So these are the tuples x1, y1, x2, y2, xd, yd. So xi is the set of training tuples. So here y is the class labels. సో మనం క్లాస్ లేబుల్స్ ఎప్పుడు తీసుకున్నా ఒకటి పాజిటివ్ వాల్యూ, ఒకటి నెగిటివ్. అంటే ఎస్ ఆర్ నో అన్నా ఉంటుంది, లేదా సేఫ్ ఆర్ రిస్క్ అన్నా ఉంటుంది. సో ఇక్కడ ఏం తీసుకున్నారంటే +1 ఆర్ -1గా తీసుకున్నారు. సో ఇక్కడ చూడండి, బై కంప్యూటర్ ఈక్వల్ టు ఎస్ అని తీసుకోవచ్చు, బై కంప్యూటర్ ఈక్వల్ టు నో అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్గా తీసుకుంటారు. సో ఇక్కడ ఎన్ని అట్రిబ్యూట్స్, దిస్ ఈజ్ ద 2 dimensional ట్రైనింగ్ డేటా. కాబట్టి హియర్ వీ హ్యావ్ టు టేక్ 2 attributes A1 అండ్ A2. సో ఈ డయాగ్రామ్లో తీసుకున్నప్పుడు హైపర్ ప్లేన్స్కి ఒక సైడు ఒక క్లాస్, హైపర్ ప్లేన్కి ఇంకొక సైడు ఇంకొక క్లాస్ తీసుకుంటాం. సో అంటే లీనియర్గా చూడండి, ఒక సైడ్ ఉన్నవన్నీ ఒకేలాగా ఉంటుంది డేటా, ఇంకో సైడ్ ఉన్నవన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం డార్కర్ సర్కిల్స్ ఉన్నాయి,
ఇక్కడ నార్మల్ సర్కిల్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద లీనియర్ సపరబుల్. సో ఈ ఎస్విఎం ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ సర్చెస్ ఫర్ ద మ్యాక్సిమం మార్జినల్ హైపర్ ప్లేన్. మ్యాక్సిమం, సో మనకు ప్రీవియస్ డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ స్మాల్ మార్జిన్, ఇక్కడ లార్జ్ మార్జిన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం మనకు లార్జ్ మార్జిన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ సపోర్ట్ వెక్టార్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. చూడండి, దిస్ ద స్మాల్ మార్జిన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద లార్జ్ మార్జిన్. సో మనకు లార్జ్ మార్జిన్స్ ఉన్నప్పుడు మాత్రమే యాక్యురేట్గా వీ కెన్ క్లాసిఫై ద డేటా ట్యూపుల్స్. సో స్మాలర్ మార్జిన్స్ ఉన్నప్పుడు మనం కరెక్ట్గా క్లాసిఫై చేయలేము. సో దట్ ఈస్ ఏ మ్యాక్సిమల్ మార్జిన్ హైపర్ ప్లేన్ MMH. సో ఇక్కడ మనం ఈ లైన్స్ తీసుకుంటే దీస్ ఆర్ ద స్ట్రైట్ లైన్స్. సో స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ ఏంటి మనకు mx + c. సో సేమ్ ఇక్కడ కూడా ఇలాగే తీసుకుంటాం, wx + b = 0. సో ఇక్కడ w ఈజ్ ద వెయిట్ వెక్టార్, దట్ ఈస్ w = w1, w2 అండ్ సో ఆన్ w1. సో హియర్ b ఈజ్ ద కాన్స్టెంట్, మనం ఇక్కడ స్కేలార్గా తీసుకుంటాం. సో దట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ బయాస్. సో ఇక్కడ మనం 2 డైమెన్షనల్ కాబట్టి x = x1, x2 తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ హైపర్ ప్లేన్ ఎలా రాస్తామంటే w0 + w1 x1 + w2 x2 = 0. సో మనం ఇలా తీసుకున్నప్పుడు ఈ హైపర్ ప్లేన్కి ఒక క్లాస్ డేటా ఏంటంటే హైపర్ ప్లేన్కి అబోవ్ ఉంటుంది, ఒకటి హైపర్ ప్లేన్కి బిలో ఉంటుంది. సో ఇక్కడ డయాగ్రామ్ చూసారంటే, కాబట్టి ఎనీ పాయింట్ దట్ లైస్ అబోవ్ ద సపరేటింగ్ హైపర్ ప్లేన్, హైపర్ ప్లేన్కి అబోవ్ ఉన్న పాయింట్స్ అన్ని ఎలా రాస్తారంటే <0. సపోజ్ హైపర్ ప్లేన్కి బిలోగానుంటే దట్ ఈస్ <0. సో వీటిని ఎలా రాయొచ్చు అంటే 2 హైపర్ ప్లేన్స్ H1, H2, w0 + w1 x1 + w2 x2 > 1. మనం ఆల్రెడీ 2 క్లాసులు తీసుకుంటున్నాం, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. సో yi = +1 గానే దట్ ఈస్ > 1. సపోజ్ ఇట్ ఈస్ <= -1 గానైతే దట్ ఈస్ yi = -1. సో ఈ రెండింటిని కంబైన్ చేసి ఎలా రాయొచ్చు అంటే yi × w0 + w1 x1 + w2 x2 > 1 ఫర్ ఆల్ I. సో ఈ హైపర్ ప్లేన్స్ H1 అండ్ H2 ఏవైనా ట్రైనింగ్ ట్యూపుల్స్ కానీ ఈ 2 హైపర్ ప్లేన్స్ని సాటిస్ఫై చేయగలిగితే ఈ అబోవ్ ఈక్వేషన్ని దట్ ఈస్ కాల్డ్ సపోర్ట్ వెక్టార్స్. సో ఇక్కడ చూడండి, సో ఈ కింద డయాగ్రామ్లో సపోర్ట్ వెక్టార్స్ ఏంటంటే ఇటు సైడ్ డార్కర్ సర్కిల్ని రౌండ్ చేస్తున్నాం, ఇటు సైడ్ నార్మల్ సర్కిల్ని రౌండ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద సపోర్ట్ వెక్టార్స్. ఓకేనా? సో ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సపరేటింగ్ హైపర్ ప్లేన్స్ టు ఎనీ పాయింట్. సో ఇక్కడ చూడండి, H1 హైపర్ ప్లేన్ దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి, H2 హైపర్ ప్లేన్ దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే H1 ఈజ్ 1/mod w. హియర్ w ఈజ్ ద యూక్లిడియన్ ఫామ్. సో యూక్లిడియన్ డిస్టెన్స్ ఫామ్లో ఏంటి మనకు x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్, దట్ ఈస్ √w × w. సో ఇక్కడ మనం 2 హైపర్ ప్లేన్స్ కాబట్టి తీసుకుంది 2/mod w. సో దిస్ ఈజ్ ఇన్ ద కేస్ ఆఫ్ లీనియర్లీ సపరబుల్. లీనియర్ సపరబుల్ అంటే ఏం లేదు, మనకు హైపర్ ప్లేన్స్కి ఒక సైడ్ ఉండే క్లాస్ అంతా సేమ్ ఉంటుంది, ఇంకో సైడ్ క్లాస్ మొత్తం సేమ్ డేటా మాత్రం ఉంటాయి. వీటి మధ్యలో మ్యాక్సిమం మార్జిన్ ఎక్కడైతే ఉంటుందో ఆ ట్యూపుల్స్ని ఏంటంటే సపోర్ట్ వెక్టార్స్ అంటారు. ఇది లీనియర్ సపరబుల్. లీనియర్లీ ఇన్సపరబుల్లో ఏంటంటే చూడండి, ఇక్కడ కింద డయాగ్రామ్లో ఇక్కడ మధ్యలో హైపర్ ప్లేన్ ఉంది, ఒక సైడ్ 2 సైడ్స్ డేటా ఉంది, కానీ ఇక్కడ సేమ్ డేటా లేదు. సో ఇక్కడ కొన్ని డార్క్ అండ్ సర్కిల్స్ ఉన్నాయి, కొన్ని నార్మల్ సర్కిల్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ లీనియర్లీ
ఇన్సపరబుల్. ఇలా లీనియర్లీ సపరబుల్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే మనం కొన్ని కెర్నల్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. సో ఆ కెర్నల్ ఫంక్షన్స్ ఏంటంటే మనకు చాలా ఉన్నాయి. పాలినామియల్ కెర్నల్ ఆఫ్ డిగ్రీ ఒకటి, గాషియన్ రేడియల్ బేసిస్ ఫంక్షన్ కెర్నల్ ఒకటి, సెగ్మాయిడ్ కెర్నల్ ఒకటి. ఓకేనా? సో ఇంకా వీటి గురించి అంత క్లారిటీ అవసరం లేదు. సో ఈ కెర్నల్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తారని చెప్తే చాలు. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ లీనియర్ సపరబుల్. So this is about support vector machines. Okay, thank you.